హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చూసారా, మా నాన్న అయితే కుక్ చేస్తున్నారు. నేను అడిగాను, నాకు చేయాలనిపించట్లేదు అంటే ఇంకా సరే మా నాన్నని చేయమంటే చేస్తున్నారు. అసలు నిజంగా ఫాదర్ అనేది అలా మా నాన్నలు అలా వంట చేయడం అనేది చాలా బ్లెస్సింగ్ కదా. అందరూ చేస్తారు, అందరూ చెయ్యరని కాదు. మా నాన్న అయితే నాకు చేసి పెట్టారు. ఈజీ అయినా కూడా నేను పోపన్నం వేయమన్నాను, వేసిండ్రు. ఈజీ అయినా కూడా అలా వాళ్ళ చేత్తో అలా చేస్తే అదొక హ్యాపీనెస్, వాళ్ళకి హ్యాపీనెస్, మనకు హ్యాపీనెస్. నాకైతే చాలా బాగా ఇష్టం మా నాన్న వండితే. మా నాన్న ఇప్పుడే కాదు, కొన్ని ఇయర్స్ నుండి వంట అనేది చేస్తారు. ఆఫీస్లో ఉన్నప్పటి నుండి, వేరే ఊర్లో ఉన్నప్పటి నుండి చేసేవాళ్ళు. సో అట్లా అలవాటు ఇంట్లో. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు పోపన్నంకి తాలింపు వేయడానికి. మంచిగా వేసిండ్రు, మంచిగా తిన్నా నేనైతే కడుపు నిండా. మీలో ఎంతమంది ఫాదర్స్ వంట చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా అమ్మ అయితే రెగ్యులర్గా చేస్తారు, కానీ నాన్నలు చేయడం అనేది అది అంతే. అది ఇక మాటలు చెప్పలేము. అలా చేయడం అనేది మా నాన్న అయితే బాగా వంట చేస్తారు. నాకైతే చాలా ఇష్టము. కొన్ని ఐటమ్స్ మళ్ళీ టైం టేకింగ్ తీసుకొని ఓపికతో చేస్తారు. మా ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో ఎక్కడైనా చేస్తారు. బట్ నేనే అడిగాను, యాక్చువల్లీ నాకు చేయబుద్ధి కదా. నాకు యాక్చువల్లీ మార్నింగ్ అంతా పని చేసుకుంటా, కానీ నైట్ వంట అయితే చేయబుద్ధి కదా. సో ఇంకొకసారి తాలింపు అన్నం వేయమంటే వేసారు. చాలా టేస్టీగా ఉంది. లాస్ట్కి లెమన్ పిండిండ్రు, ఇంకా టేస్టీగా ఉంది. నేనైతే మంచిగా లాగిచ్చేసాను. మీ ఇంట్లో కూడా ఇలా మీ హస్బెండ్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్ కానీ ఎవరైనా చేస్తారా? మా అన్నయ్యలు కూడా బాగా చేస్తారు, సూపర్గా చేస్తారు. ఎప్పుడైనా తీస్తాను. దిస్ ఈజ్ మినీ.